దీనికి ముందు అంటే డొనాల్డ్ ట్రంప్ ఇండియా వస్తున్నారు, తప్పకుండా వస్తున్నారు. తర్వాత న్యూఢిల్లీలోనే EU లీడర్స్ న్యూఢిల్లీ వచ్చి నరేంద్ర మోడీ గారితో ట్రేడ్ డీల్ ఎలా సంతకాలు అయితే చేశారో అదే చిత్రాన్ని, అదే విజువల్ని మనం ఢిల్లీలో దర్శించబోతున్నాం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ రావడం, న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఆయన ట్రేడ్ డీల్ ఇండియాతో చేసుకోవడం ఇక్కడే జరుగుతుంది. మన నరేంద్ర మోడీ గారు వాషింగ్టన్ ట్రేడ్ డీల్ కోసం వెళ్ళడంలా. ఎందుకంటే అక్కడ ఇంకొకటి కూడా ఉందండి, క్వాడ్ సమ్మిట్ ఒకటి జరగాలి. అది షెడ్యూల్ డిసెంబర్లో జరగాల్సి ఉంది, డిసెంబర్ జనవరి. అది లేట్ అయింది. ఈ ట్రేడ్ డీల్ ఇష్యూట్ తర్వాత డిస్ప్యూట్ ఉండడం వల్ల, ఈ ట్రంప్ కొంచెం బిజీ ఉండడం వల్ల, యుద్ధాలు, వెనిజులా యుద్ధం, గ్రీన్లాండ్కి సంబంధించి ఇరాన్ యుద్ధం, అటు ఉక్రెయిన్ యుద్ధంలో బిజీ ఉండడం వల్ల ఆయన రాలే. ఇదనమాట. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఫిబ్రవరిలో ఆయన ఇండియాలో క్వాడ్ సమ్మిట్కి, ఇది జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా, ఈ 4 దేశాల చతుర్ముఖ కూటమి ఒక డిస్కషన్ ఒకటి ఉంది, సమ్మిట్ లెవెల్ డిస్కషన్. దానికి న్యూఢిల్లీ ఆయన వస్తున్నారు. దీన్నే డొనాల్డ్ ట్రంప్ 2 నెలల క్రితం చెప్పాడు, నేనే ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ అనుకుంటా ఆయన ఒకసారి మాట్లాడారు. ఇప్పుడు సెర్గియో గోరు ఇండియాకు వచ్చిన కొత్త అంబాసిడరు, ఆయన కూడా డొనాల్డ్ ట్రంప్ ఇండియా రాబోతున్నారు ఆయన చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని డాటెట్ అన్ని కనెక్ట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో ఇండియా వస్తున్నారు అని తెలుస్తుంది. రెండోది, ఈ ట్రేడ్ డీల్ కూడా ఫైనల్ అయిపోవడం వల్ల ఎట్టి పరిస్థితులు ఇంకా ట్రేడ్ డీల్ పురస్కరించుకుని ఆయన వస్తున్నారు. ఎందుకంటే ఇండియాతో ట్రేడ్ డీల్ యుఎస్కి చాలా చాలా అవసరం. ఇండియాకు కూడా అమెరికా ట్రేడ్ డీల్ చాలా అవసరం అండి, తిరుగు లేకుండా అవసరం, మనకి చాలా అవసరం. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇంతకంటే ఎక్కువ అవసరం అయిపోయింది. ఎందుకంటే ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ.